కేఎస్ ప్రసాద్ గారు, ఏంటి జగన్మోహన్ రెడ్డి గారికి లైన్ క్లియర్ అయింది, పర్యటనకు అనుమతి దొరికిందట, ఇంకా ఆయన ఎవరు ఆపలేరా? ముందుగా 99 టీవీ ప్రేక్షకులకు నమస్కారం, అలాగే ప్యానల్లో ఉన్న మిత్రులకి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి లైన్ క్లియర్ అవ్వడం కాదు సార్, నిన్న ఆయన చిత్తూరు వెళ్ళవలసింది. ఆ పర్యటన గౌరవ ఐజీ గారు బికాస్ ఆఫ్ సెక్యూరిటీ రీజన్స్, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కూడా అదే పర్యటన ఉంది. మీరు ఒకసారి ముఖ్యమంత్రి గారి పర్యటన అంటే నాట్ లెస్ దాన్ 2000 పైచీలకి పోలీస్ బెటాలియన్ ఆ ఐజీ టెరిటరీలో, అంటే చిత్తూరు జిల్లా ఐజీ గారి టెరిటరీలో ఉన్న పోలీస్ బెటాలియన్ అందరినీ డిప్లాయ్ చేయవలసి వస్తుంది. ఇది ఒకసారి మీరు రీకలెక్ట్ చేసుకుంటే తిరుపతిలో కూడా స్టాంపేడ్ జరిగినప్పుడు, ఇలాగే ముందు రోజు చంద్రబాబు గారి పర్యటన నేపథ్యంలో అదే వైఎస్ఆర్సీపీ పార్టీకి ఐజీ గారు ఒక రిక్వెస్ట్ ఇచ్చారు, మీరు కొంచెం పోస్ట్పోన్ చేసుకుంటారా ఎనీథింగ్ ఆఫ్టర్ 10th అని. ముఖ్యమంత్రి గారి పర్యటన ఇటు అయినట్టుగా ఉంది, దానివల్ల 10వ తారీఖు అనుకుంటున్నాను అయింది. 9వ తారీఖు కూడా మీరు పర్యటించవచ్చు అని చెప్పి నా నేపథ్యంలో ఆయన వెళ్తున్నారు. ఆ మామిడి రైతుల యొక్క సమస్యల మీద ఆయన వెళ్తాడు. అందుకని నెల్లూరుది మొన్న పర్మిషన్ 3 హెలిప్యాడ్లు సౌలభ్యంగా లేవు. ఒకటి ఏంటంటే 3 కిలోమీటర్లు స్కూల్ దగ్గర నుంచి ర్యాలీగా వెళ్ళవలసి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే హైవే కనెక్టివిటీ ధరిస్తే ఆ ట్రాఫిక్ జామ్ హైవే అదంతా కష్టం అని చెప్పి లాస్ట్కి జైలు వెనకాతల 1 కిలోమీటర్ రేడియస్లో ఇచ్చిన దానికి అది ఏమైందంటే హై టెన్షన్ వైర్స్ సెక్యూరిటీ రీజన్స్తో దాన్ని కూడా వీళ్ళు విరమించుకున్నారు. ఓవరాల్గా నెల్లూరు పర్యటన మాత్రమే క్యాన్సిల్ అయింది. తర్వాత గౌరవ హైకోర్టులో అతని యొక్క సెక్యూరిటీ మీద Z+ కేటగిరీకి రోప్ పార్టీలు ఇట్లాంటి మీద ఓ డైరెక్షన్ కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. రేపు చిత్తూరు పర్యటనతో ఆ విషయంలో పోలీసులు తీసుకునే నెల్లూరు ఏమైంది? నెల్లూరు పర్యటన వాయిదా పడింది కదా. ఓకే, బికాస్ ఆఫ్ హెలిప్యాడ్ అక్కడ కూడా వెళ్ళొచ్చు. అంటే ఇది నెక్స్ట్ డైరెక్షన్ బట్టి ఉంటుంది అండ్ సబ్సిక్వెంట్ డెవలప్మెంట్స్లో స్కెడ్యూల్ అవుతాయి. మరి ఇప్పుడు 300 మంది, 30 మంది లేదా 500 మంది ఈ రకంగానే అంటున్నారు. అది దాటి వెళ్తే పరిస్థితి ఏంటి? అంటే ఒక కాన్వాయ్గా వెళ్ళి దగ్గర అతన్ని నియంత్రించచ్చేమో, కానీ మరి స్వచ్ఛందంగా తరలి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వస్తే జనాలు క్రౌడ్ ఎవరు ఆపగలుగుతారు? ఎవరైనా సరే కొంతమంది ప్రజానాయకులు వాళ్ళు స్వచ్ఛందంగా ప్రజలు తరలి వచ్చే దగ్గర పోలీస్ కొన్ని ఇది నియమ నిబంధనలు పెడుతుంది. అక్కడ వీళ్ళు సంయమనం పాటించేది ఉదంతంలో సంయమనాలు పాటిస్తారు, కానప్పుడు ఎరోనియస్ సర్కమ్స్టెన్సెస్ అట్రిబ్యూట్ అవుతాయి. సాధారణంగా ఇట్లా నాకు తెలిసి గృహ నిర్బంధాలు అన్నవి పెడితే కొంతవరకు రెస్ట్రిక్ట్ అవుతాయి. ఇవాళ చూడండి, నిన్న సత్తెనపల్లి పర్యటనలో 113 మందికి వాళ్ళు నోటీసులు ఇచ్చారు. దీని బదులు అదే గృహ నిర్బంధాలను అంబటి రాంబాబుని అందరినీ ఇంట్లో కూర్చోబెట్టారు అనుకోండి, ఎంత ఉపద్రవం ఉండదు కదా. ఏంటి సడన్గా లోకేష్ గారు చాలా అతి మర్యాద ఇస్తున్నారట జగన్మోహన్ రెడ్డి గారికి? ఇస్తారండి, ఏముంది ప్రజాస్వామ్యంలో. ఇప్పుడు ఆయన సెటిల్ అయ్యారు కదా, సంవత్సరం పాలన అయింది. నవ్వు ఇప్పుడు దే నీడ్ టు ఫోకస్ మోర్ ఆన్ అడ్మినిస్ట్రేషన్. అంటే ప్రజలకి ఏమన్నా మెసేజ్ ఇస్తున్నారా? ఇదిగో అందులో ఏమీ మెసేజ్ ఉండదు. ఇచ్చిపుచ్చుకోవడం అనేది మొదలైతే ఆటోమేటిక్గా అన్ని సెటిల్ అవుతాయి. మంచి పరిణామం అనేది ఖచ్చితంగా పరిణామమే. రాజకీయాల్లో ఒక దగ్గర ఇచ్చిపుచ్చుకోవడం అనేది మొదలైన తర్వాత చిన్నపిల్లడు అందరితో కంపేర్ చేస్తే లోకేష్ గారు చిన్న ఆయన, ఖచ్చితంగా ఈయనతో ఇనిషియేషన్ వచ్చింది అనుకోండి, రాబోయే రోజుల్లో ఆ డెవలప్మెంట్ ఇంకా బాగుంటుంది కదా. ఇప్పుడు ఇందాక మీరు ఎంతసేపు ఉపోద్ఘాతంలో రోజా గారి గురించి ఆక్రందని వెళ్ళగలిగారు. ఆవిడ ఖచ్చితంగా సమాజంలో మాట్లాడుతున్న భాష కాకుండా అతీతమైన భాష మాట్లాడుతున్నారని మీరే ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఇవన్నీ సెటిల్ అయ్యి పాసిఫై అయ్యి అనుకోండి, ఎక్కడికక్కడ నిలువరించబడినట్టు అవుతాయి కదా. ఇప్పుడు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు కూడా కొంచెం ఆలోచించే మాట్లాడతారు కదా. ఆయన మనకు మర్యాద ఇచ్చినప్పుడు మనం ఎందుకు ఇవ్వకూడదు? రెసిప్రొకేట్ యాటిట్యూడ్ అంతే. ఆల్ దీస్ డేస్ వెన్ థింగ్స్ ఆర్ టేకెన్ యాస్ గ్రాంటెడ్ అన్నప్పుడు కాదు, హెన్స్ ఫోర్త్ మనం ఓ దగ్గర మొనాటమీని బ్రేక్ చేద్దాం అన్నప్పుడు ఒక దగ్గర నుంచి ఎక్కడో దగ్గర ఇనిషియేషన్ కావాలి. అది లోకేష్ గారి దగ్గర నుంచి రావడం శుభపరిణామనే చెప్పాలి. సో ఈ రాబోయే రోజుల్లో వీటిలోంచి ఓ తీవ్రతను ఎక్కడికక్కడ నిలువరిస్తూ ఒక సుహృద్భావ వాతావరణం, రాజకీయాల్లో అనవసరమైన భాషని అనవసరమైన భావజాలాన్ని రెచ్చగొట్టకుండా. ఎందుకంటే ఇప్పుడు నిన్న హైకోర్టు డైరెక్షన్ కూడా చూసే ఉంటారు మీరు, ఏది సోషల్ మీడియా విషయంలో నాట్లోను. హెన్స్ ఫోర్త్ అలాంటివి జరిగినప్పుడు ఏమవుతుందంటే ఎవరు నియమాల్ని రేపొద్దున ఎలా మాట్లాడినా కుదరదు, ఎత్తికెళ్ళి పత్రాలు ఇలాంటివన్నీ కుదరదు. భావ ప్రకటన స్వేచ్ఛ విషయంలో గౌరవ న్యాయస్థానం 2 తీర్పులను ఉటంకిస్తూ సుప్రీంకోర్టులో ఒకటిను, గౌరవ దీంట్లో ఉన్నప్పుడు అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ ఒకటిను, ఇంకోటేమో ఇమ్రాన్ ప్రతాప్ గాంధీ వర్సెస్ స్టేట్ ఆఫ్ గుజరాత్ కేసుల్లో సుప్రీం ఇచ్చిన తీర్పులను ఉటంకిస్తూ హ్యాండ్స్ ఫోర్త్. దీనికన్నా ముందు కొమ్మినేని గారు అరెస్ట్ అప్పుడే గౌరవ డిఎస్పీ గారికి గౌరవ ఎస్పీ గారికి ఓ చేతవాణి ఇచ్చింది. సంబడీ ఈజ్ ఇన్ఫ్లుయెన్సింగ్ యూ టు పుట్ దీస్ సెట్ ఆఫ్ కేసెస్, ఇది అట్రాసిటీ కేసెస్, కొన్ని బుల్డోజింగ్ కేసెస్, ఇలాంటివి మీరు పూర్వపరాలు నిశ్దేశించి నాకు వస్తేనే కానీ నేను ఇలాంటి కేసులు నేను ఒప్పుకోనని చెప్తూ అది తొలగించడం ఒకటిను. తర్వాత గౌరవ హైకోర్టు జడ్జి గారు అయితే నేను ఇచ్చిన డెవలప్మెంట్ ఎలా ఉందంటే హెన్స్ ఫోర్త్ రిమాండ్ విధించడానికి చాలా వరకు డిక్రిషన్స్ తగ్గించి వీళ్ళు ఏ విధంగా రిమాండ్లు ఇవ్వకుండా దాని పూర్వపరాలు ఆలోచించి 41A నోటీస్ విచారణ తర్వాత ఇది రిమాండ్కి లీడ్ అవుతుందా లేదా అన్నది కూడా గౌరవ మేజిస్ట్రేట్ గారి స్థాయిలో ఇది ఖచ్చితంగా పూర్వపరాలని నిశ్చీకరిస్తే కానీ ముందుకెళ్ళొద్దన్న ఇదిను. ఒకవేళ యారగెంట్గా కనుక బిహేవ్ చేస్తే వీళ్ళ మీద చట్టపరమైన చర్యలు ఉంటాయని మేజిస్ట్రేట్ గారికి కూడా చేతవాని గౌరవ హైకోర్టు ఇవ్వడం మాత్రం ఒక బ్యూటిఫుల్ డెవలప్మెంట్ అని చెప్పారు.